మోడీ ఏం సాధించారు? ఒక హైవేల గురించి చెప్పుకోవచ్చు, ఒక సముద్ర అనుసంధానాల గురించి చెప్పుకోవచ్చు, రోడ్ల అనుసంధాన మార్గాల గురించి చెప్పుకోవచ్చు, అట్లాగే ఒక జిఎస్టీ ద్వారా సాధించింది చెప్పుకోవచ్చు, ఇవన్నీ చెప్పుకోవచ్చు. అయితే రాని బకాయిలు కార్పొరేట్ శక్తుల చేతిలో మోడీ నలిగిపోతున్నాడు, దేశాన్ని నాశనం చేస్తున్నాడు అన్న ప్రచారం ఇప్పటిదాకా చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు తాజాగా రిజర్వ్ బ్యాంక్ గురువారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక FSR ఏం చెప్తుందంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వాణిజ్య బ్యాంకుల మొండి బకాయిలు లేదా స్థూల నిరర్ధకాస్తులు GNPA అంటారు, లాస్ట్ ఇయర్ చివరికి 12 ఏళ్ల కనిష్టమైన 2.8% పరిమితమైనవి. అది ఇప్పుడు 2.5% దిగి వస్తాయి. అంటే ఇదివరకు 100 మంది తీసుకుంటే 20 మంది ఎగ్గొట్టేవాళ్ళు, ఇప్పుడు 2.8 మంది ఎగ్గొడుతున్నారు. ఇంకా కానీ ఓవరాల్గా ఎగవేతలని మ్యాక్సిమం కంట్రోల్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకోవచ్చు అని పెట్టడం వల్ల కంట్రోల్ అయిందనమాట.